ఏమిటి శ్రీధరు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మిలి, మన ఛానల్ వ్యూవర్షిప్ ఎక్స్పెక్ట్ చేసినంత పెరగట్లేదు. ఎట్లా ప్రమోట్ చేయాలా అని చూస్తున్నాను. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది? నాకు ఎలాగో ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చు కదా. నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో గడగడ మాట్లాడేస్తాను. మీ ఛానల్ చూసి నేర్చుకున్నాను, అందరికి చెప్పుకో. వావ్, సూపర్ ఐడియా మిలి. ఇప్పుడే షూట్ చేసేద్దాం. కెమెరా రెడీనా? రెడీ సార్. కెమెరా రెడీనా? రోలింగ్ సార్. హాయ్, శ్రీధర్ టెల్స్ ఇట్ ఛానల్ చూసి ఇంగ్లీష్ గడగడ చకచకా మాట్లాడటం నేర్చుకున్న వండర్ కిడ్ మిలి మన ముందుంది. హాయ్ మిలి. హాయ్. అమ్మా, ఇక్కడికి రా అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? కమ్ హియర్ అంటారు. వావ్, వెరీ గుడ్. అక్కడికి వెళ్ళు అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? అది త్వరగా చెప్పు, ఆడియన్స్ అందరు చూస్తున్నారు. ఏముంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ కమ్ హియర్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్ టు శ్రీధర్ టెల్స్ ఇట్ ఛానల్. ఈరోజు మనం అడ్వైజింగ్ అంటే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించాలి, వాటిని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో ఎలా పలకాలి అన్నది చూడబోతున్నాం. సో ద ఫస్ట్ వన్, యూ హ్యాడ్ బెటర్ లెర్న్ హౌ టు కుక్. ఇక్కడ యూ హ్యాడ్ బెటర్, 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 బెటర్ అనకుండా బెటర్ అంటున్నాం. రెండు వోవెల్స్ మధ్యలో వచ్చినటువంటి ఫ్లాప్ టీ అది. సో దాన్ని టీ సౌండ్తో కాకుండా డి సౌండ్తో పలుకుతున్నాం. బెటర్, యూ హ్యాడ్ బెటర్. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? సో ఏదైనా ఒక పని చేయటం వల్ల ఎదురు వాళ్ళకి మంచి జరుగుతుంది, అది వాళ్ళకు ఉపయోగకరం అని మనం భావించినప్పుడు యూ హ్యాడ్ బెటర్ అనేటువంటి ఎక్స్ప్రెషన్తో ఆ సెంటెన్స్ని స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్తాం. యూ హ్యాడ్ బెటర్ లెర్న్. ఏం చేయమని చెప్తున్నాం మనం ఇక్కడ? నేర్చుకోమని చెప్తున్నాం. ఏమి నేర్చుకోమని చెప్తున్నాం? హ్యావ్ టు కుక్, హ్యావ్ టు కుక్. సో ఈ సెంటెన్స్ మొత్తంలో స్ట్రాంగ్ స్ట్రెస్ ఉన్నటువంటి కీవర్డ్ ఏది అంటే కుక్. ఎదుటివాళ్ళు చేయాల్సిన పని. మనం ఎప్పుడైతే యూ హ్యాడ్ బెటర్ అని స్టార్ట్ చేసామో మనం ఏదో సలహా ఇవ్వబోతున్నాం అన్న సంగతి వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే కుక్, కుక్. సో యూ హ్యాడ్ బెటర్ లెర్న్ హౌ టు కుక్. సో నౌ యూ హ్యాడ్ బెటర్ కాకుండా ఇంకా వేరే ఎక్స్ప్రెషన్తో సలహా ఎలా ఇవ్వచ్చో చూద్దాం. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ గో. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ గో. మీరు ఈ ఎక్స్ప్రెషన్ చాలాసార్లు వినుంటారు. ఇఫ్ ఐ వర్ యూ, నీ ప్లేస్లో నేను ఉన్నట్లయితే. ఇఫ్ ఐ వర్ యూ, నీ పొజిషన్లో నేనుంటే ఐ వుడ్ నాట్ గో, నేను వెళ్ళను. సో ఎప్పుడైనా సరే నీ పొజిషన్లో నేనుంటే నేను ఈ పని చేసి ఉండేవాడిని, నేను ఈ పని చేస్తాను అని చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా ఈ పని చేయటం సరైంది, ఇదే తెలివైన పని అని మనం చెప్తున్నాం. సో అలాంటప్పుడు ఫస్ట్ పార్ట్లో వర్, సెకండ్ పార్ట్లో వుడ్ వస్తాయన్నమాట. అంటే ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ వేరే సబ్జెక్ట్ ఏదైనా రావచ్చు, కానీ ఈ వర్ అనేది అలాగే ఉంటుంది. అలాగే ఇటువైపు నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అని మనం ఏదైనా చెప్పొచ్చు, కానీ ఈ వుడ్ అనేది మాత్రం అలాగే కామన్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ యూ, నీ ప్లేస్లో నేనుంటే ఐ వుడ్ టెల్ హర్, నేను ఆవిడతో ఆ విషయం చెప్తాను. ఇఫ్ ఐ వర్ యూ, నీ ప్లేస్లో నేనుంటే ఐ వుడ్ వర్క్ హార్డర్, నేను ఇంకా కష్టపడి పని చేస్తాను, ఇలాగనమాట. సో యూ హ్యాడ్ బెటర్ అండ్ ఇఫ్ ఐ వర్ యూ. ఈ రెండూ కాకుండా ఇంకా సలహా ఇవ్వడానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడచ్చో చూద్దాం. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. ఆట్ టు, OUGHT, ఆట్. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. చూడండి, దీన్ని 3 చంక్స్గా పలుకుతున్నాను నేను. యు ఆట్ టు టాక్ టు హర్ పేరెంట్స్. ఆట్ టు, టు అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేసి పలకుండా ఆట్ టు, ఆట్ టు ఒకే వర్డ్ లాగా పలుకుతున్నాను. యు ఆట్ టు టాక్ టు హర్, టాక్ టు హర్, టాక్ టు హర్, టాక్ టు హర్. పేరెంట్స్, పేరెంట్స్, పేరెంట్స్ అనేటువంటి వర్డ్లో స్ట్రెస్ ఎక్కడుంది? దాని బిగినింగ్లో ఉంది, ఆ వర్డ్ తాలూకు బిగినింగ్లో ఉంది. సో అలాగే టాక్ అనేటువంటి పదంలో కూడా బిగినింగ్లో స్ట్రెస్ ఉంటుంది. సో అందుకే టాక్ టు హర్. టాక్ అనేది స్ట్రెస్ చేసి పలకాల్సిన వర్డ్, కానీ టు, హర్ ఈ రెండు వీక్ వర్డ్స్. సో టాక్ టు హర్ పేరెంట్స్. యు ఆర్ టు టాక్ టు హర్ పేరెంట్స్. నువ్వు ఆ అమ్మాయి తాలూకు పేరెంట్స్తో మాట్లాడటం మంచిది. యు ఆర్ టు టాక్ టు హర్ పేరెంట్స్. అండ్ ఇలాగే యు ఆర్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ టు స్టడీ హార్డర్. యు ఆర్ టు డ్రైవ్ కేర్ఫుల్లీ. సో ఇట్లా ఆర్ట్ టు పక్కన అవతల వాళ్ళు ఏం పని చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి ఆర్ట్ టు అనేటువంటి దాన్ని అడ్వైజ్ చేయడానికి ఉపయోగించవచ్చు మనం. నెక్స్ట్ వన్, యు మస్ట్ వర్క్ హార్డర్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్. యు మస్ట్ వర్క్ హార్డర్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్. సో మస్ట్,
ఈ మస్ట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఈ పని నువ్వు తప్పనిసరిగా చేసి తీరాలి అంటే మనకన్నా పెద్దవాళ్ళు కాకుండా మనకు బాగా చనువు ఉన్నటువంటి వాళ్ళు, మనం ఏ విషయమైనా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అడ్వైస్ చేయడానికి నువ్వు తప్పనిసరిగా ఈ పని చేసి తీరాల్సిందే అని చెప్పడానికి మస్ట్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం మనం. యూ మస్ట్ వర్క్ హార్డర్. హార్డర్ ఇంకా ఎక్కువగా. ఆల్రెడీ హార్డ్గా వర్క్ చేస్తున్నాడు కానీ అది సరిపోదని మనం అనుకుంటున్నాం. అందుకే ఏమంటున్నావు? హార్డర్, ఇంకా ఎక్కువ కష్టపడాలి. దేనికి? ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్. సక్సీడ్, సక్సీడ్, సక్సీడ్ అనేటువంటి వర్డ్ సక్సెస్లో నుంచి వచ్చింది. అంటే సక్సెస్ అనేది నౌన్ ఫామ్ అయితే సక్సీడ్ అనేది దానికి వర్బ్ అన్నమాట. దీనికి స్ట్రెస్ ఎక్కడుంది? సక్సీడ్, సీడ్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఎస్ దగ్గర ఉంది. అందుకే దాన్ని ఎలా పలుకుతున్నాం? సక్సీడ్ అని కాకుండా సక్సీడ్. ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ యూ మస్ట్ వర్క్ హార్డర్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్. సో ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నటువంటి రెండు వర్డ్స్ ఏంటి? హార్డర్, సక్సీడ్. హార్డర్, సక్సీడ్. యూ మస్ట్ వర్క్ harder if you want to succeed. And now must లాంటిదే ఇంకొక పదం should. You should be more careful while driving. You should be more careful while driving. So ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాను నేను? మోర్ కేర్ఫుల్. మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం, ఆల్రెడీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఇంకా హార్డ్గా వర్క్ చేయాలని చెప్పడానికి హార్డర్ అనేటువంటి పదం ఉపయోగించి దాన్ని స్ట్రెస్ చేసాం మనం. ఇక్కడ కూడా ఆల్రెడీ కొంత కేర్ఫుల్గా ఉన్నాడు కానీ ఇంకాస్త కేర్ అవసరమని మనం భావిస్తున్నాం. అందుకే ఏమన్నాం? మోర్ కేర్ఫుల్. సో మోర్ అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేసి నువ్వు ఇంకాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. డ్రైవింగ్, డ్రైవింగ్, డ్రైవింగ్ కాదు, డ్రైవింగ్. యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. సో ఈ సెంటెన్స్ మొత్తంలో ఉన్నటువంటి రెండు కీవర్డ్స్ మోర్ కేర్ఫుల్ అండ్ డ్రైవింగ్. మోర్, డ్రైవింగ్. యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. మనం చాలా సందర్భాల్లో తెలుగులో ఎలా అంటూ ఉంటాం, నన్ను అడిగితే ఈ పని చేయడం సరైంది కాదు, నన్ను అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఉండదు, నన్ను అడిగితే అతన్ని కలవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. సో ఇలాగే ఇంగ్లీష్లో కూడా టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. నేను చెప్తున్నాను విను, నువ్వు నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇఫ్ యూ కన్సిడర్ మై ఒపీనియన్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్. ఇట్స్ నో యూజ్, ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఇట్స్ నో యూజ్, నో అనేటువంటి దాన్ని నొక్కి పలుకుతున్నాం మనం ఇక్కడ. ఇట్స్ నో యూజ్, ఏంటి ఉపయోగం లేనిది? ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్, ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్, ఆస్కింగ్ హిమ్, ఆస్కింగ్ హిమ్, ఆస్కింగ్ హిమ్ ఫర్, ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్, ఆస్కింగ్ హిమ్ ఫర్. ఈ మూడు పదాలని కలిపి ఒకే పదంలో స్పీడ్గా పలుకుతున్నాం మనం. ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్. అండ్ ద నెక్స్ట్ వన్, వై డోంట్ యూ కమ్ విత్ మీ? వై డోంట్ యూ కమ్ విత్ మీ? ఇది వినటానికి ఒక క్వశ్చన్ లాగా ఉంది. వై డోంట్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో ఎందుకు రావు? వై ఆర్ యూ నాట్ కమింగ్ విత్ మీ? నువ్వు నాతో ఎందుకు రావు, నేను కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతున్నాడు ఇక్కడ. నో, వై డోంట్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో రావచ్చు కదా అని చెప్పడం కోసం దాన్ని ఒక క్వశ్చన్ లాగా అడుగుతున్నాం. మనం తెలుగులో కూడా చేస్తాం, నువ్వు నాతో ఎందుకు రావు, నాతో రావచ్చు కదా. మీ అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం ఇక్కడ, గమనించండి. వై డోంట్ యూ కమ్ విత్ మీ అంటే అతను వేరే వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాడు, సో దానికన్నా మనతో రావటం తెలివైన పని అని మనం అనుకుంటున్నాం, లేదా తను మనతో కలిసి రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకే ఏమంటున్నాం, నువ్వు నాతో కలిసి ఎందుకు రావు? వై డోంట్ యూ కమ్ విత్ మీ? ఈ మీ అనేటువంటి వర్డ్ని స్ట్రెస్ చేయటం వల్ల ఆల్రెడీ అతను ఎవరితోనో వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఆ ప్రోగ్రామ్ చేంజ్ చేసి మనతో రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటి అర్థం వస్తుంది. అలా కాకుండా అతను ఎందుకు రావడం లేదో మనం కారణం తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వై అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేస్తాం. వై డోంట్ యూ కమ్ విత్ మీ? వై డోంట్ యూ కమ్ విత్ మీ? అప్పుడు మీ అనేటువంటి దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు, మనతో రావట్లేదు అని మనకు అర్థమైపోయింది. సో ఎందుకు రావట్లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం మనం అక్కడ. వై డోంట్ యూ కమ్ విత్ మీ? కానీ మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? వై డోంట్ యూ కమ్ విత్ మీ? వై డోంట్ యూ కమ్ విత్ మీ? నువ్వు నాతో రావచ్చు కదా, వాళ్ళతో కలిసి వెళ్ళటం దేనికి అని అడుగుతున్నాం. సో ఒక సెంటెన్స్లో మనం పర్టికులర్గా ఏ పార్ట్ని స్ట్రెస్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఆ ప్రశ్న యొక్క మీనింగ్ పూర్తిగా మారిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్ యూ విల్ స్టాప్ సీయింగ్ హిమ్. సో ఈ సెంటెన్స్ ఎలా ఉంది? ఇందాక మనం చూసాం, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఇట్స్ నో యూజ్ ఆస్కింగ్ హిమ్ ఫర్ హెల్ప్. అతన్ని ఆ హెల్ప్ అడగటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అనే ఎక్స్ప్రెషన్ ఉపయోగించాం మనం. ఇది కూడా అలాంటిది. ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్, నువ్వు నా సలహా తీసుకున్నట్లయితే యూ విల్ స్టాప్ సీయింగ్ హిమ్. నువ్వు అతను చూడటం ఆపేస్తావు. నువ్వు ఆల్రెడీ అతన్ని చూస్తున్నాము అనేటువంటి విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది అక్కడ. అందుకే అతన్ని చూడటం అనే పనిని ఆపేస్తావు. ఆపేస్తాడా? కంటిన్యూ చేస్తాడా? జస్టిఫై చేసుకుంటాడా? ఏం చేస్తాడు? ఆపేస్తాడు.
యూ విల్ స్టాప్ సీయింగ్ హిమ్. సో స్టాప్ అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేసి పలుకుతున్నాం. అలాగే ముందు ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్, నువ్వు నా సలహా తీసుకునే పరిస్థితిలో ఉంటే, నీకు నా సలహా తీసుకోవడం అభ్యంతరం లేకపోతే అని చెప్తున్నాం. అందుకే అక్కడ టేక్ అనేటువంటి వర్డ్ని స్ట్రెస్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి స్టాప్ అనేటువంటి వర్డ్ని స్ట్రెస్ చేస్తున్నాం. ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్ యూ విల్ స్టాప్ సీయింగ్ హిమ్. ఇఫ్ యూ టేక్ మై అడ్వైస్ యూ విల్ స్టాప్ సీయింగ్ హిమ్. నెక్స్ట్ వన్, డోంట్ యూ థింక్ యూ ఆర్ టు థ్యాంక్ దెమ్. డోంట్ యూ థింక్, డోంట్ యూ థింక్, డోంట్ యూ థింక్. నువ్వు భావించట్లేదా, నువ్వు అనుకోవట్లేదా ఏమని? యు ఆర్ టు, యు ఆర్ టు, ఆర్ టు. ఈ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం చూసాం. మస్ట్, షుడ్, దాదాపు ఈ పదాలకు సమానంగా వాడతాం మనం. యు ఆర్ టు థ్యాంక్ దెమ్. ఏం చేయమని చెప్తున్నాడు? థ్యాంక్ దెమ్. వాళ్ళు నీకేదో హెల్ప్ చేశారు, కనీసం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం నీ బాధ్యత అని నువ్వు భావించట్లేదా? డోంట్ యూ థింక్ యు ఆర్ టు థ్యాంక్ దెమ్. డోంట్ యూ థింక్ యు ఆర్ టు థ్యాంక్ దెమ్. డోంట్ యూ థింక్ యు ఆర్ టు థ్యాంక్ దెమ్. సో ఇక్కడ ఏ వర్డ్ స్ట్రెస్ చేస్తున్నా నేను? థ్యాంక్. థ్యాంక్ అనేటువంటి వర్డ్ని స్ట్రెస్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇతనికి హెల్ప్ చేశారని మనకు తెలుసు. సో దానికి ప్రతిఫలంగా అతను ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలా, లెటర్ రాయాలా, లేదా ఇంకో రూపంలో తన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయాలా? థ్యాంక్ చేయమని చెప్తున్నాం మనం. సో ఈ సెంటెన్స్ మొత్తంలో థ్యాంక్ అనేటువంటిది ఇంపార్టెంట్ వర్డ్. డోంట్ యూ థింక్ యూ ఆర్ టు థ్యాంక్ దెమ్. అండ్ నౌ ఐ థింక్ ఇట్ వుడ్ బి బెస్ట్ ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్. I think it would be best if you talk to the doctor. So, I think, నేను అనుకుంటున్నాను, it would be best, it would be best, it would, ఈ రెండింటిని కలిపేసి it would అంటున్నాం మనం. It would be best, it would be best, I think it would be best. ఏంటి బెస్ట్ పని? If you talk to the doctor, if you talked to the doctor, if you talked, చివరిలో కే వచ్చినప్పుడు అంటే టాక్, TALK, టాక్ అనేటువంటి వర్బ్కి మనం పాస్ట్ టెన్స్ రాయడానికి ఏం చేస్తున్నాం? టాక్డ్, చివరిలో ఈడీ తగిలిస్తున్నాం. సో ఇలాంటి పదాలకి చివరి కేతో, కే అనేటువంటి ఇంగ్లీష్ లెటర్తో ఎండ్ అయినటువంటి పదాలకి మనం డి లేదా ఈడీ చేర్చి పాస్ట్ టెన్స్ ఫామ్ తయారు చేసినప్పుడు టాక్డ్ అనేటువంటి డా సౌండ్ కాకుండా టాక్ట్ చివరి టీ సౌండ్ ఉపయోగిస్తాం. ఐ థింక్ ఇట్ బి బెస్ట్. సో బెస్ట్ అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేస్తున్నాం. ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్, నువ్వు డాక్టర్తో మాట్లాడి తీరాలి. ఇక్కడ సలహా ఇస్తున్న మనిషి, తీసుకుంటున్న మనిషి, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి తెలిసిన డాక్టర్ ఆల్రెడీ ఉండాలి. అందుకే ఏమంటున్నాడు? ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్, నువ్వు డాక్టర్తో మాట్లాడితే మంచిది. ఆల్రెడీ డాక్టర్ ఉన్నాడు సీన్లో. సో ఈ డాక్టర్తో నువ్వు చేయాల్సిన పని ఏంటి? మాట్లాడాలి ఒకసారి. సో ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్, సో టాక్డ్, డాక్టర్ అనే దానికన్నా కూడా ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్, టాక్డ్ అనేటువంటిది ఇంపార్టెంట్ వర్డ్ అవుతుంది. అక్కడేమో బెస్ట్, ఇక్కడేమో టాక్డ్. ఐ థింక్ ఇట్ వుడ్ బి బెస్ట్ ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్. ఐ థింక్ ఇట్ వుడ్ బి బెస్ట్ ఇఫ్ యూ టాక్ టు ద డాక్టర్. అండ్ ద నెక్స్ట్ వన్, యూ హ్యాడ్ బెటర్ బి స్మార్ట్, హీఈస్ వెరీ క్లవర్. యూ హ్యాడ్ బెటర్ బి స్మార్ట్, హీఈస్ వెరీ క్లవర్. యూ హ్యాడ్ బెటర్ బి స్మార్ట్. యూ హ్యాడ్ బెటర్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం చూసాం. నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది. యూ హ్యాడ్ బెటర్ బీ ఉండాలి. ఎలా ఉండాలి? స్మార్ట్, చురుగ్గా ఉండాలి. యూ హ్యాడ్ బెటర్ బి స్మార్ట్. ఇదే వాక్యాన్ని మనం తెలుగులో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తాం ఆలోచించండి. నువ్వు చురుగ్గా ఉండడం మంచిది, ఎందుకంటే అతను చాలా తెలివైనోడు. నువ్వు చురుగ్గా ఉండడం మంచిది, ఎందుకంటే అతను చాలా తెలివైనోడు. అంటే అక్కడ చురుకు అనే పదాన్ని స్ట్రెస్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి చాలా అనే పదాన్ని స్ట్రెస్ చేస్తున్నాం. సో అలాగే ఇంగ్లీష్లో కూడా స్మార్ట్ అనేటువంటి వర్డ్ని అక్కడ స్ట్రెస్ చేస్తున్నాం. అండ్ వెరీ క్లవర్, వెరీ అనేటువంటి దాన్ని ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క వర్డ్ తాలూకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి, అవే వర్డ్స్ ఒక సెంటెన్స్లో భాగంగా ఉన్నప్పుడు వాటి లెంత్ అంటే వాటిని స్పీడ్గా పలుకుతున్నామా, స్లోగా స్ట్రెచ్ చేసి పలుకుతున్నామా, అలాగే వాటి స్ట్రెంగ్త్ అంటే వాటిని ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి పలుకుతున్నామా, చాలా లైట్గా వీక్ ఫార్మ్స్ లాగా పలుకుతున్నామా అన్నది తెలుసుకున్నట్లయితే మనం మాట్లాడేటువంటి ఇంగ్లీషు నేటివ్ స్పీకర్స్ మాట్లాడేటువంటి ఇంగ్లీష్కి దగ్గరగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్కి సంబంధించిన చాలా ఎక్సైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీధర్ టెల్స్ ఇట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సీ యూ, బాయ్.